మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సాహిత్య అని ఒక ఆవిడ మీ వీడియో కింద ఒక కమెంట్ చేసింది గురుగారు. ఆ క్వశ్చన్ మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను. తన క్వశ్చన్ ఏంటి అని అంటే, కలలో కోతి లేదా డబ్బులు దొరికినట్టు, పాములు, పిల్లి, ఎవరైనా చనిపోయినట్టు ఇలాంటి కళలు వస్తే అవి దేనికి సంకేతాలు? వాటికి ఏమైనా రెమెడీస్ పాటించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు పాటించాలా, నమ్మాలా, నమ్మకూడదా? సమయాన్ని కూడా చెప్తూ ఉంటారు కదా గురుగారు, అర్లీ మార్నింగ్ వస్తే అవి నిజమవుతాయి అని, లేదంటే మనం మేలుకున్నాక కూడా అది సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి గుర్తుంటే అది తప్పకుండా అవుతుందని. ఇవి నమ్మకాలా, మూఢనమ్మకాలా గురుగారు? తప్పకుండా అమ్మా. దీనికి బృహస్పతి రచించినటువంటి స్వప్నశాస్త్ర గ్రంథం ఒకటి ఉంది, ప్రామాణిక గ్రంథం. ఓకే. స్వప్నము అంటే ఏమిటంటే అమ్మవారి స్వరూపం. స్వప్న రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత అంటుంటారు. స్వప్నము ఏంటంటే నీకు ముందుగా చెప్పేటువంటి ఇండికేషన్. అయితే ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటారంటే, నువ్వు పొద్దున్న చూసిందే నీకు కల్లోకి వస్తుంది అంటాడు. రాత్రి స్పృహలోకి వచ్చి స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చేసారు వాళ్ళు. నువ్వు పొద్దున్న ఏదైనా మాట్లాడావు ఆ రోజంతా, అది స్వప్నంలోకి వస్తే దాన్ని తీసుకోకు. చూసావు తీసుకోకు, ఊహించుకున్నావు తీసుకోకు, అదే పని మీద ఉన్నావు, దాన్ని నీకు స్వప్నంలోకి వస్తే అది నీకు పనిచేయదు అని చెప్పింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వప్నం వచ్చింది, అది నీకు పనిచేయదు అని చెప్పింది. ఈ 5 రూల్స్ ఈజ్ మస్ట్. మరలా ఈ స్వప్న శాస్త్రంలో సమయాన్ని చెప్పారు. నీకు నైట్ 9 గంటలప్పుడు నిద్రపోయావు అనుకోండి, 9 నుంచి 12 మధ్యలో వచ్చే స్వప్నం కనీసం సంవత్సరం నుంచి 6 నెలలు పడుతుంది నీకు అది ఫలించడానికి. అలాగే లేట్ గా ఫలిస్తుంది. అలా కాకుండా 12 నుంచి 3 మధ్యలో వచ్చింది మీకు, 3 నెలల వ్యవధిలో ఫలించే ఛాన్స్ ఉంటుంది. 3 నుంచి 5 1 నెలలో ఫలించే ఛాన్స్ ఉంటుంది. లేదా 5 నుంచి పొద్దున్న 6 లోపల ఒక 10 రోజులు, 1 మంత్ నుంచి 10 డేస్ లోపల అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చింది, ఒక 10 డేస్లో అయిపోతుంది. ఇంకా అప్పుడప్పుడే నిద్ర లేస్తున్నామండి, 6-6:30 అప్పుడు నాకు వచ్చింది అన్నాం, దాంతో నిద్ర లేస్తున్నాం అన్నప్పుడు ఎగ్జాక్ట్లీగా 10 డేస్లో క్లియర్ అవుతుంది, దాని ఫలితం చూపిస్తుంది. అయితే మీరు మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు వచ్చిన స్వప్నం దాన్ని తీసుకోకూడదు అని చెప్తుంది శాస్త్రం, రాత్రిపూట మాత్రమే. ఇందులో మరలా ఇంకొన్ని విషయాలు చెప్పింది. ఏంటంటే స్వప్నం ఎలా వచ్చింది. ఇప్పుడు మీకు ఒక అగ్ని స్వప్నంలోకి వచ్చిందండి అంటున్నాం. అగ్ని ఎలా వచ్చింది? నీకు కాగడా రూపంలో అగ్ని వస్తే నీకు మంచిది, ఒక దారి చూసుకుంటున్నావు. కాగడ ఒక పెద్ద ఊరు మొత్తం తగలబడిపోతుంటే వచ్చింది అనుకోండి, అది నీకు మంచిది కాదు. నీరు స్వప్నంలోకి వస్తే మంచిది అంటాం. ఆ నీరు ఎలా ఉంది? ఫ్రెష్గా చక్కటి నీరు ఉందా, లేకపోతే కుళ్ళిపోయి అంటే మురికి నీరు ఉంటే మంచిది కాదు. కొండ ఎక్కుతున్న కళ వస్తే మంచిది, కానీ కొండ మీద నుంచి పడిపోతే మంచిది కాదు. గోవు వస్తే మంచిది అని చెప్తారు కల్లోకి, అదే గోవు పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు. సర్పం నేను కాటేసినట్టు వస్తే మంచిదే, కానీ అదే సర్పం నేను చుట్టేసి గట్టిగా పట్టేసుకుంటే మంచిది కాదు. అలాగే ఇందాక ఆవిడ పిల్లి వస్తే మంచిదా అని అడిగారు. ఆ పిల్లి ఎలా వచ్చింది? ఆ పిల్లి ఇప్పుడు ఎగ్జాంపుల్, తెల్ల పిల్లి వచ్చిందా, నల్ల పిల్లి వచ్చిందా, లేకపోతే ఆ పిల్లి మీ దగ్గర నుంచి ఏదైనా పట్టుకొని వెళ్ళిపోతుందా, చక్కగా కూర్చొని ఉందా అనే దాని మీద కూడా ఆధారపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక స్వప్నం, ఒక వస్తువు, ఒక జీవి రూపంలో వచ్చినప్పుడు దాని యాక్టివిటీ చూడాలి. అర్థమైందమ్మా? అలాగే కోతి వస్తే మంచిది కాదు అంటారు. అది ఎలా వచ్చింది? ఇప్పుడు కోతి రూపంలో వచ్చి రావచ్చు అనుకోవచ్చు. అంటే అట్లాగా నాకు ఒక వ్యక్తి ఇట్లాగే కోతి వస్తే మంచిది కాదండి, చాలా భయపడిపోతున్నా అంటే ఎలా వచ్చింది వివరించమన్నా నేను అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, లేదు సార్, ఒక కోతి నడుచుకుంటూ వచ్చి అక్కడ రాముడి యొక్క పట్ట దాన్ని మొక్కుకుంటుంది అన్నాడు. అరే ఇంకా మంచిదయ్యా బాబు అన్న. నువ్వు కూడా చేయమని చెప్తుందేమో, చేయమని చెప్తుందేమో, ఎవరికి తెలుసు. అయితే ఇంకోటి, స్వప్నాల్లో ఒక్కోసారి దేవతలు వస్తారు. ఎవరైనా తదేకంగా ఒక మంత్రం చేస్తున్నారు అనుకోండి, మా స్వప్నంలో ఒక దేవత వస్తుంది. దేవత వచ్చి పట్టుకెళ్ళి ఆ దేవతా సంకేతమైనటువంటిది ఏదైతే ఒక పండు, ఒక అన్నము తినిపిస్తుంది కూడా. ఒక జపం తదేకంగా భక్తి శ్రద్ధలతో చేశాడు, దేవత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది స్వప్నంలోకి. అంటే సిద్ధించిందని అర్థం, అక్కడ మంత్ర సిద్ధి జరిగిందని అర్థం. అలా ఏంటంటే స్వప్నం ఒక్కోసారి మనకి చెడు స్వప్నం వచ్చింది, శాస్త్రం ఏం చెప్తుంది అంటే, చెడు స్వప్నం వచ్చింది, మెలకు వచ్చింది, మీరు చక్కగా నిద్ర లేచి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ నిద్రపోమని చెప్పింది. నిద్రపోయినప్పుడు ఇంకో మంచి స్వప్నం వచ్చింది అనుకోండి, ఈ చెడు స్వప్నం క్యాన్సిల్ అయిపోతుంది. అలా కాదండి, నాకు చాలా మంచి స్వప్నం వచ్చింది, 4 గంటలప్పుడు నిద్ర లేచాను, అబ్బా ఇంత మంచి స్వప్నం అనుకున్నా, అలాంటప్పుడు నిద్రపోవద్దని చెప్పింది శాస్త్రం. మళ్ళీ ఇంకా నిద్రపోకూడదు, మంచి స్వప్నంగా. మళ్ళీ తర్వాత చెడు స్వప్నం వస్తే మంచి స్వప్నం ఫలితం పోతుంది. నిద్రపోకుండా చక్కగా నిద్ర లేచిపోయి
మనిషి కాలకృత్యాలు అవి తీర్చేసుకొని ఒక పూజ చేసుకోవాలి. ఇంకొకటి చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఒక చెడు స్వప్నం రాగానే పొద్దున్న లేచి ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు. అలా చెప్పొద్దని చెప్తుంది శాస్త్రం. మంచి బోత్ పాజిటివ్ నెగిటివ్ ఏదైనా చెప్పకూడదు. వెంటనే మీరు చక్కగా నిద్ర లేచి మీరు ఇంట్లో చేసుకునేటువంటి పూజ చేసేసుకున్న తర్వాత చక్కగా భోజనం అయిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత మధ్యాహ్నం పూట చెప్పాలట. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే స్వప్న శాస్త్రం లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే మీకు ఎట్లాంటి చెడు స్వప్నం వచ్చినా కూడా మీరు కనుక గజేంద్ర మోక్షం విన్నారు, యూట్యూబ్లో గజేంద్ర మోక్షం వస్తుంది. ఒక గంటన్నరలో ఉంటుంది అది. కొంతమంది అది విన్నారంటే చెడు స్వప్న దోషం పోతుంది. ఎందుకంటే ఇది అమ్మవారు స్వప్నం అనేటువంటిది అమ్మవారు ముందుగా నీకు ఇండికేట్ చేయడం. ఒక యూటర్న్ బోర్డు ఉందని చెప్పినట్టుగా, ఒక రూట్లో వెళ్తుంటే అక్కడ స్లోప్ ఉంది, అక్కడ రోడ్డు బాగాలేదని చెప్పినట్టుగా నీకు అమ్మవారు ముందుగా చెప్పినప్పుడు ఓకే నేను ఎక్కడో లాంగ్ స్టెప్ వేస్తున్నాను అనమాట అని అర్థం చేసుకొని మీరు అడుగు వేయాలి. ఎవరైనా చనిపోతే లేకపోతే పెళ్ళైనట్టు వస్తే కూడా ఆపోజిట్ గా మంచిది కాదంటారు, చనిపోవడం మంచిదని చెప్తారు, ఆయుష్ పెరుగుతుందని చెప్తూ ఉంటారు. అంటే శవము అంటే శివంతో సమానం కదా. అందుకని మరి పెళ్లి సంబంధించిన దాంట్లో 2 ఉన్నాయి అందులో. మళ్ళీ పెళ్లి అయ్యి గొడవై విడిపోయినట్టుగా వస్తుంది కొంతమందికి. నార్మల్గా పెళ్లి అయినట్టు వస్తే పెద్దగా భయపడాల్సిన పని లేదు, మంగళకరమైన విషయమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. అది ఎలా వచ్చింది ఇక్కడ ఏంటంటే స్వప్నానికి దాని స్టోరీ ఎలా వచ్చిందని గుర్తు చేసుకోవాలి. కొంతమందికి ఏదో స్వప్నం వస్తుంది కానీ మర్చిపోతారు, అప్పుడు దానికి ఏం ఫలితం ఉండదు. పెద్దగా ఏమి ఉండదు, ఫలితం ఉండదు. బలంగా మీకు బాగా గుర్తుపెట్టుకునేలాగా అది చెడుగానే మంచిగానే స్వప్నం వచ్చింది, చాలా క్లియర్గా ఆ స్వప్నంతో నిద్రలేచిపోతారు కొంతమంది ఉలిక్కిపడి కూడా. దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అది. కాబట్టి ఏంటంటే ఎటువంటి స్వప్నం వచ్చినా మన త్రిజట స్వప్న వృత్తాంతాన్ని రామాయణంలో చదవడం వినడం కానీ, లేకపోతే గజేంద్ర మోక్షం వినడం కానీ, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం కానీ, బాగా దీర్ఘంగా అంటే ఇబ్బంది పడినటువంటి స్వప్నాలు బాగా ఎక్కువ చెడుగా వస్తే కనుక రామాయణ మహాభారతాలు పూర్తిగా వింటే ఆ స్వప్నం యొక్క ప్రభావం మీకు 1% కూడా పనిచేయదు. సో సాహిత్య గారు ప్రశ్న మీదైనా గురుగారు చెప్పిన సమాధానం చాలా మందికి ఉపయోగపడుతుందండి. అలాగే ఇట్లాంటి వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మేము గురుగారి ముందు పెడతాం. దాని ద్వారా మీ ప్రశ్న ద్వారా సమాధానం 10 మందికి కూడా అంది మేలు జరుగుతుందని ఆకాంక్షిద్దాం. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.